Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి చాప్టర్ 9. ధన సంపాదన కోసం మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తిని ఉపయోగించటం ఎలా? మీకు ఆర్థిక కష్టాలున్నట్లయితే మీరు ఎలాగోలా కష్టం మీద రోజులు వెళ్లబుస్తున్నారంటే దాని అర్థం మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని, కొంత వెనక వేయడానికి కూడా ఉందని మీరు మీ సుప్తచేతనాత్మక మనసుని ఒప్పించలేకపోయారన్నమాట. వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మీకు తెలుసు. వారేం మరీ అతిగా కష్టపడటం లేదు. చెమటోడ్చి పనిచేస్తేనే మీరు ధనవంతులవుతారన్న కథను మీరు నమ్మకండి. అది నిజం కాదు. ప్రయాస పడకుండా జీవించే పద్ధతే ఉత్తమమైనది. మీరు ఇష్టపడి చేయాలనుకున్న పని చేయండి. అది కలిగించే ఆనందం కోసం, ఉద్వేగం కోసం పనిచేయండి. 6 అంకెల జీతం తెచ్చుకుంటున్న లాస్ ఏంజల్స్లోని ఒక ఎగ్జిక్యూటివ్ నాకు తెలుసు. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలను చూడటానికి ఆయన గత సంవత్సరం 9 నెలల పాటు సముద్రయాత్ర చేశాడు. అంత డబ్బు ఖర్చు పెట్టే హక్కు తనకుందని తన సుప్తచేతనాత్మక మనసుని ఒప్పించానని ఆయన నాతో చెప్పాడు. తన కంపెనీలో తాను సంపాదిస్తున్న దానిలో 10% సంపాదిస్తూ కంపెనీ గురించి తనకన్నా బాగా తెలిసిన వాళ్లు, బహుశా తనకన్నా బాగా నడపగలిగేవాళ్లు ఉన్నారని ఆయన నాతో అన్నాడు. అయితే వాళ్లకి ఎటువంటి గొప్ప కోరికలు కానీ, సృజనాత్మకమైన ఆలోచనలు కానీ లేవు. వాళ్ల సుప్తచేతనాత్మక మనసులో ఉన్న అద్భుతాల మీద వారికి ఎటువంటి ఆసక్తి లేదు. ధనం అనేది మనసుకి సంబంధించింది. ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సుప్తచేతనాత్మక నమ్మకం తప్ప మరేమీ కాదు. నేను లక్షాధికారిని అని అనుకున్నంత మాత్రాన మీరు లక్షాధికారి కాలేరు. మీరు మీ మనస్తత్వంలో డబ్బు గురించి, సమృద్ధి గురించిన ఆలోచనలను నింపి, డబ్బుకి సంబంధించిన చేతనను మీలో పెంపొందించగలరు. మీకు కనిపించని ఆసరా. చాలా మందితో వచ్చిన చిక్కేమిటంటే వాళ్లని ఆదుకోవటానికి అదృశ్యంగా ఉన్న ఆసరాలేవీ లేవు. వాళ్ల వ్యాపారం దెబ్బతిన్నప్పుడు, స్టాక్ మార్కెట్ కిందకి పడిపోతున్నప్పుడు, లేదా వారి పెట్టుబడులు నష్టాలు తెస్తున్నప్పుడు వారు నిస్సహాయంగా ఉండిపోతారు. ఆ అభద్రతకు కారణం సుప్తచేతనాత్మక మనసుని ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలియకపోవడమే. పూర్తిగా వ్యయం చేయలేనన్ని నిధి నిక్షేపాల భండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారికి తెలియదు. తానొక దరిద్రుణ్ణని మనసులో భావించే వ్యక్తి తాను దరిద్రపు పరిస్థితుల్లో ఉన్నట్లు గ్రహిస్తాడు. తన మనసు నిండా సంపద గురించిన ఆలోచనలను నింపుకున్న మరొకరికి అతనికి కావలసినన్ని అతని చుట్టూ ఉంటాయి. మనం కడుపేదగా జీవితాలు గడపాలని ఆ భగవంతుడు నిర్ణయించలేదు. మీ దగ్గర సంపద ఉండవచ్చు, మీరు కోరుకున్నవన్నీ ఉండవచ్చు, మీ అవసరాలకు మించి ఉండవచ్చు, పుష్కలంగా ఉండవచ్చు. మీ మనసు నుంచి చెడు ఆలోచనల్ని తుడిచివేసి వాటి జాగాలో మంచి ఆలోచనలను నింపే శక్తి మీ మాటలకుంది. సంపద అనే చేతనను వికసింపచేసుకోవడానికి ఒక విలక్షణమైన పద్ధతి. ఈ అధ్యాయం చదువుతూ బహుశా మీరు అనుకుంటూ ఉంటారు, నాకు సంపద కావాలి, నేను విజయం సాధించాలి. మీరు ఇలా చేయండి. రోజుకి 3-4 సార్లు మీకు మీరు ఓ 5 నిమిషాల పాటు సంపద, విజయం అని ఉచ్చరించండి. ఈ పదాలకి బ్రహ్మాండమైన శక్తి ఉంది. మీలో దాగున్న ఈ ప్రబలమైన శక్తికి మీ మనసులో లంగరు వేయండి. ఆ తర్వాత వాటి గుణం, స్వభావానికి సరిపడే స్థితులు, పరిస్థితులు మీ జీవితంలో ప్రకటించబడతాయి. మీరు నేను బాగా డబ్బున్నవాడిని అని అనటం లేదు. మీలో అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తుల మీద భరోసా పెట్టుకుంటున్నారు. సంపద అని మీరు అనటంలో మీ మనసులో ఏ సంఘర్షణ రాలేదు. అంతేకాదు, మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపద అనే భావన ప్రబలుతుంది. సంపద అనే భావన సంపదనను సృష్టిస్తుంది. అన్ని వేళలా దీన్ని మనసులో ఉంచుకోండి. మీ సుప్తచేతనాత్మక మనసు ఒక బ్యాంకు లాంటిది, ఒక రకంగా శాశ్వతమైన ఆర్థిక సంస్థ. మీరు దానిలో ఏం జమ చేసినా, లేదా ఎటువంటి ఆలోచనలతో, అవి సంపద గురించి కావచ్చు, లేదా దారిద్ర్యం గురించి కావచ్చు, దాని ముద్ర వేసినా అది దానిని ఎన్నో రెట్లు పెంచుతుంది. మీరు సంపదనే ఎంచుకోండి. మీరు సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు అపజయం పాలైంది? అనేక సంవత్సరాల నుంచి నేను అనేక మందితో మాట్లాడాను. వారంతా సాధారణంగా నాతో చెప్పిన ఫిర్యాదు ఇదే. నేను ఎన్నో వారాలుగా, నెలలుగా నేను ఎంతో ధనవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి అని అంటున్నాను, అయినా ఏం జరగలేదు. వాళ్ళు నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఎంతో ధనికుణ్ణి అని అన్నప్పుడు వాళ్ళు తమ మనసులలో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నారని భావించారని నేను గ్రహించాను. ఒక ఆయన నాతో అన్నాడు, నేను ధనవంతుణ్ణని నేను అలసిపోయేటంతవరకు రూఢీగా అంటూ వచ్చాను. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నేనా మాటలు అన్నప్పుడు అవి నిజం కావని నాకు తెలుసు.
ఆయన మాటలను సుప్తచేతనాత్మక మనసు తిరస్కరించింది. బయటకు ఆయన అన్నదానికి, కావాలనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి. మీరు చేసిన ప్రమాణానికి ఒక ప్రత్యేకత ఉంది. అది మానసిక సంఘర్షణను కాని, వాదనను కాని సృష్టించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ వ్యక్తి చేసిన ప్రమాణాలు పరిస్థితులను పాడు చేశాయి. ఎందుకంటే అవి ఆయనలోని లేమిని సూచించాయి. మీ సుప్తచేతన మీరు నిజం అని నిజంగా భావించి అనుభూతి చెందిన దాన్నే స్వీకరిస్తుంది. అంతేకాని మీ వ్యర్థ పదాలు, నిరర్ధక వ్యాఖ్యలను కాదు. సుప్తచేతనాత్మక మనసు ప్రబలమైన ఆలోచనను, నమ్మకాన్ని స్వీకరిస్తుంది. మానసిక సంఘర్షణ నుంచి తప్పించుకోవటం ఎలా? ఈ సమస్య ఉన్నవారు సంఘర్షణను అధిగమించటానికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఉంది. ఈ వ్యవహారిక వాక్యాన్ని తరచుగా మననం చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా నిద్రపోయే ముందు. ప్రతి రాత్రి పగలు నాకున్న అన్ని వ్యాపకాల్లోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను. మీరు చేసే ఈ ప్రమాణం ఎటువంటి వాదనకు తావివ్వదు. ఎందుకంటే అది మీ సుప్తచేతనాత్మక మనసులో ఏర్పడ్డ ఆర్థిక లేమిని వ్యతిరేకించదు. తన అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగాలేవంటూ ఒక బిజినెస్ మ్యాన్ నన్ను కలిశాడు. ఆయన ఎంతో విచారంగా ఉన్నాడు. ఆయనకు నేను సలహా ఇచ్చాను. తను తన ఆఫీసులో కూర్చుని ప్రశాంతంగా ఉంటూ, నా అమ్మకాలు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి అన్న వాక్యాన్ని మళ్లీ మళ్లీ అనుకోమన్నాను. ఈ వాక్యం కారణంగా ఆయన చేతనాత్మక మనసు, సుప్త చేతనాత్మక మనసు రెండూ కలిసి పనిచేశాయి. సరైన ఫలితాలు లభించాయి. ఖాళీ చెక్కుల మీద సంతకం పెట్టవద్దు. పని పూర్తి చేయడానికి తగినంత డబ్బు లేదు. డబ్బు సరిపోదు. నా ఇంటిని పోగొట్టుకున్నాను, ఎందుకంటే తీసుకున్న డబ్బు చెల్లించలేకపోతున్నాను లాంటి కథనాలను మీరు చెప్తున్నప్పుడు మీరు ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారన్నమాట. భవిష్యత్తు గురించి మీరు భయపడుతూ ఉంటే మీరు ఖాళీ చెక్కు రాస్తున్నట్లే. ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తున్నట్టే. మీ సుప్త చేతనాత్మక మనసు మీ భయాన్ని, మీ వ్యతిరేక వాక్యాన్ని మీ కోరికగా స్వీకరిస్తుంది. తన పద్ధతిలో మీ జీవితంలోకి అడ్డంకులు, ఆలస్యాలు, లేమి, పరిమితులు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తుంది. మీ సుప్తచేతన మీకు చక్రవడ్డీని ఇస్తుంది. సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి తీరుతుంది. తన దగ్గర తక్కువ ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ దొరుకుతుంది. మీరు మీ సుప్తచేతనలో ఎంత జమ చేస్తే దానిని అది అన్ని రెట్లు అధికంగా పెంచుతుంది. ప్రతిరోజు ప్రొద్దున లేస్తూనే మీరు మీ సుప్తచేతనలో సమృద్ధి, సఫలత, సంపద, శాంతి సంబంధిత ఆలోచనలను జమ చేయండి. ఆధార అంశాల మీదే ధ్యాసను ఉంచండి. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనసులో వాటి గురించే ఆలోచించండి. ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసులో మీరు జమ చేసే రాశిలాగా చేరి మీకు సమృద్ధిని, సౌభాగ్యాన్ని కలగచేస్తాయి. ఎందుకు ఏమీ జరగలేదు? ఓహ్, నేను అలాగే చేశాను, అయినా ఏమీ జరగలేదు అని మీరనడం నాకు వినిపిస్తుంది. మీకు ఫలితం దక్కలేదు. ఎందుకంటే బహుశా 10 నిమిషాల తర్వాత మీరు మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు. దాని మూలంగా మీరు మొదట్లో తీసుకున్న ప్రమాణాలు నిర్వీర్యం అయిపోయాయి. మీరు నేలలో ఒక విత్తనం పాతాక అదే రోజు దాన్ని మళ్లీ తవ్వి తీయరు. అది వేళ్లూనుకుని మొక్కలా పెరిగేలా చూస్తారు. ఉదాహరణకు మీరిలా అనాలని అనుకుంటున్నారనుకోండి, నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను. దీనికన్నా నేను అన్న తర్వాత ఇంకా చెప్పే ముందు వాక్యాన్ని ఆపండి. దానిని అన్ని విధాలా నేను డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను లాంటి వాక్యాలతో నిర్మాణాత్మకమైన వాక్యంగా మార్చండి. సంపదకు నిజమైన మూలం. మీ సుప్తచేతనాత్మక మనసులో ఆలోచనలకు ఎప్పుడూ లోటు ఉండదు. దాని లోపల అంతులేని ఆలోచనలు మీ చేతనాత్మక మనసులోకి జేబులోని నగదు రూపంలో లెక్కలేనన్ని రీతుల్లో ప్రవహించటానికి సిద్ధంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ పైకి వెళ్లినా, కిందకి దిగినా, లేదా పౌండు స్టెర్లింగ్ కానీ డాలర్ విలువ పడిపోయినా ఈ ప్రక్రియ మీ మనసులో కొనసాగుతూనే ఉంటుంది. మీ సంపద నిజంగా బాండ్లు, స్టాకులు, బ్యాంకులోని డబ్బు మీద ఆధారపడి ఉండదు. బాండ్లు, స్టాకులు, బ్యాంకులోని డబ్బు ఇవన్నీ ప్రతీకలు. అయితే వీటి అవసరం, ఉపయోగం మాత్రం ఉంది. కానీ ఇవి కేవలం ప్రతీకలే. నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మీరు మీ సుప్తచేతనాత్మక మనసు సంపద మీదే అని, మీ జీవితంలో అదెప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందని ఒప్పించగలిగితే అది ఏ రూపం ధరించినప్పటికీ మీకెప్పుడు చివరి వరకు దొరుకుతూనే ఉంటుంది. అతి కష్టం మీద రోజులు వెళ్లదీయడానికి అసలైన కారణం. చాలామంది తాము అతి కష్టం మీద రోజులు వెళ్లదీస్తున్నామని అంటూ ఉంటారు. నెలవారీ ఖర్చులకు వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక అవస్థలు పడుతూ ఉంటారు. మీరు వాళ్ళ సంభాషణ విన్నారా? అనేకసార్లు వాళ్ళ మాటల ధోరణి ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ జీవితంలో విజయం సాధించిన వారిని, గుంపులో ఒకరిగా తలెత్తుకుని తిరిగేవారిని నిందిస్తూ ఉంటారు. బహుశా వారు, ఓహ్ వాడో పెద్ద గూండా,
పరమ దుర్మార్గుడు, పచ్చి మోసగాడు అని అంటూ ఉంటారు. వారు లేమితో బాధపడటానికి కారణం ఇదే. దేన్నైతే వారు తమ హక్కు అని ఆనందించారో, కావాలని అడిగారో దానినే వారు ఎప్పుడూ నిందిస్తూ ఉంటారు. తమలోని అసూయతో తమకన్నా ధనవంతులైన సహవాసులను గురించి వారు విమర్శిస్తూ ఉంటారు. ఇతరుల సౌభాగ్యం మీద అత్యాశలు పెట్టుకుంటారు. సంపద తన రెక్కలు విప్పుకుని మీ నుంచి దూరంగా పారిపోవడానికి అత్యంత వేగమైన మార్గం మీకన్నా అధికంగా సంపద ఉన్నవారిని నిందించటం, విమర్శించటం. డబ్బు సంపాదించటంలో ఒక సాధారణమైన అడ్డంకి. అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవడానికి ఒక భావన కారణంగా ఉంది. మనలో అధిక భాగం దీని గురించి అతి కష్టం మీద తెలుసుకుంటారు. అసూయే ఆ భావన. ఉదాహరణకి, మీ వద్ద జమ చేయడానికి కొంచెం డబ్బే ఉన్నప్పుడు మీరు మీ పోటీదారు బ్యాంకులో డబ్బును పెద్ద మొత్తాల్లో జమ చేయటం చూస్తే అది మీకు అసూయ కలిగిస్తుందా లేదా? అటువంటి భావనను మీరు అధిగమించాలంటే మీరు మీతో ఇలా చెప్పుకోండి, ఇది ఎంత బావుందో, ఆయనకున్న సంపద చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన మరింత ధనవంతుడు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈర్ష్య, అసూయలకు మనసులో తావివ్వటం వినాశనం కలిగిస్తుంది. ఎందుకంటే అది మిమ్మల్ని నెగటివ్ స్థితిలో ఉంచుతుంది. అందువలన సంపద మీ వైపుకు రావడానికి బదులుగా దూరంగా వెళ్లిపోతుంది. ఇంకొకరి సంపదని, సౌభాగ్యాన్ని చూసి మీకు కోపం వచ్చినా, చిరాకు కలిగినా తక్షణం మీరు అన్ని విధాలుగా ఆయన మరింత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలను అది తుడిచిపెడుతుంది. మీ సుప్త చేతనాత్మకమైన మనసుకున్న ధర్మాన్ని అనుసరించి అధిక సంపద మీ వైపుకి ప్రవహిస్తుంది. సంపదకున్న ఒక గొప్ప మానసిక అవరోధాన్ని తుడిచిపెట్టడం. ఎవరో అవినీతికి పాల్పడి డబ్బు చేసుకుంటున్నాడని మీరతని గురించి విచారించకండి, బాధపడకండి. మీ అనుమానం నిజమైతే ఆ వ్యక్తి తన మనోధర్మాన్ని వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడన్న విషయం మీకు తెలుసు. కాలక్రమాన మనసు యొక్క నియమం అతనిలో పరిణామం తీసుకొస్తుంది. ఇంతకు ముందు చెప్పిన కారణాల వలన మీరు మాత్రం అతన్ని విమర్శించకండి. అందులో జాగ్రత్త వహించండి. ఒకటి గుర్తుంచుకోండి, మీ సంపదకు అడ్డు, అవరోధం మీ సొంత మనసులోనే ఉన్నాయి. మీరా అవరోధాన్ని తొలగించగలరు. ప్రతి ఒక్కరితో మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా దీన్ని మీరు సాధించగలరు. నిద్రపోండి, లక్షాధికారి కండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక పద్ధతిని పాటించండి. సంపద అనే పదాన్ని మళ్లీ మళ్లీ ఉచ్చరించండి. నెమ్మదిగా, సులభంగా, అనుభూతితో జోలపాట పాడినట్లు దాన్ని మళ్లీ మళ్లీ చేయండి. సంపద అనే ఒక్క పదం ఉచ్చరిస్తూనే నిద్రపోవటానికి ప్రయత్నించండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు ఒక మంచు తుఫాన్లా పుష్కలంగా మీ మీదకి దాడి చేస్తుంది. మీ సుప్తచేతనాత్మక మనసుకున్న అద్భుతమైన శక్తికి ఇది మరో ఉదాహరణ. మీ మనసుకున్న శక్తులతో లాభం పొందండి. 1. అతి సులభమైన మార్గంలో ధనికుడిని అవుదామన్న నిర్ణయం తీసుకోండి. మీ సుప్తచేతనాత్మక మనసు సాయంతో అది సాధించండి. 2. చెమటోడ్చి ఎంత శ్రమపడి సంపదను సమకూర్చుకోవటం శ్మశానంలో అత్యంత ధనికుడు అవడం లాంటిది. మీరు అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు. 3. ధనం అనేది సుప్తచేతనకు సంబంధించిన నమ్మకం. డబ్బుకి సంబంధించిన ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని నింపండి. 4. అనేక మందితో వచ్చిన చిక్కేమిటంటే వారికి ఆసరా కలిగించే అదృశ్య శక్తి లేదు. నిద్రపోవడానికి ముందు సంపద అనే పదాన్ని నెమ్మదిగా, తాపిగా ఒక 5 నిమిషాల పాటు మీలో మీరే అనుకోండి. మీ సుప్తచేతన మీ జీవితంలో సంపదని తీసుకొస్తుంది. 6. సంపద అనే భావన సంపదన్ని సృష్టిస్తుంది. దీనిని అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోండి. 7. మీ చేతనాత్మక మనసుకి, సుప్తచేతనాత్మక మనసుకి ఏకాభిప్రాయం ఉండాలి. మీ సుప్తచేతనాత్మక మనసు మీరు దేన్నైతే నిజం అని అనుభూతి చెందుతారో దాన్నే స్వీకరిస్తుంది. ప్రబలమైన ఆలోచనని మీ సుప్తచేతనాత్మక మనసు ఎప్పుడూ స్వీకరిస్తుంది. ఆ ప్రబలమైన ఆలోచన సంపద గురించే ఉండాలి, దారిద్ర్యం గురించి కాదు. 8. సంపదకు సంబంధించిన ఏ మానసిక సంఘర్షణ అయినా మీరు తరచూ, ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాల్లోనూ నేను అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాను అనుకోవడం ద్వారా అధిగమించగలరు. 9. ఈ వాక్యాన్ని మళ్లీ మళ్లీ అనుకోవడం ద్వారా మీరు మీ అమ్మకాలని పెంచుకోగలరు. ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను ముందుకు వెళ్తున్నాను, అభివృద్ధి సాధిస్తున్నాను, ప్రతిరోజు అధిక ధనవంతుణ్ణి అవుతున్నాను అని. 10. ఇలాంటి ఖాళీ చెక్కులు ఇవ్వటం ఆపేయండి. నా దగ్గర తగినంత డబ్బు లేదు, డబ్బు సరిపోదు లాంటివి. ఇలాంటి వాక్యాలు మీ లేమిని మరింత పెంచుతాయి. 11. మీరు మీ సుప్తచేతనాత్మక మనసులో సమృద్ధి, సంపద, సఫలత గురించిన ఆలోచనలను జమ చేయండి. అది వాటిని చక్రవడ్డీతో సహా మీకు తిరిగి అందిస్తుంది. 12. మీరు చేతనావస్థలో రూఢిపరిచిన దానిని కొన్ని క్షణాల తర్వాత మానసికంగా తిరస్కరించకూడదు.
దాని వలన మీరు కోరుకున్న మంచి జరగదు. 13. మీ సంపదకు మూలం మీ మనసులోని ఆలోచనలో ఉంది. మీరు చేసే ఒక ఆలోచన కొన్ని లక్షల డాలర్ల ఖరీదు చేయవచ్చు. మీరు వెతుకుతున్న ఆలోచనను మీ సుప్తచేతనాత్మక మనసు మీకివ్వవచ్చు. 14. ఈర్ష్య, అసూయల సంపద ప్రవాహానికి ఆటంకాలుగా నిలుస్తాయి. ఇతరుల సౌభాగ్యానికి సంతసించండి. 15. సంపదకు అడ్డంకి మీ మనసులోనే ఉంది. ఆ ఆటంకాన్ని నాశనం చేయండి. ప్రతి ఒక్కరితో మంచి మానసిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.